నమస్తే, మీరు చూస్తున్నది ఎస్వి ఛానల్. నా పేరు శ్రీనివాస్ కొమ్మన. ఈరోజు ఈ వీడియో నేను చెప్పే విషయానికి వస్తే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం వర్ణి మండల పరిధిలో కొనసాగుతున్న వరి నాట్లు. ప్రతి సీజన్ లాగే ఈ సీజన్లో కూడా రాష్ట్రంలో అందరికంటే ముందుగానే ఈ ప్రాంతంలో వరి నాట్ల ప్రక్రియ మొదలవుతూ ఉంది. ముఖ్యంగా ఈ సీజన్లో కూడా ప్రతి సీజన్ లాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యవసాయ కూలీలతోనే ఈ వరి నాట్ల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో ఒక 40%, 60% వరకు ఉండేది. ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా 80-90% వరకు ఇతర రాష్ట్ర కూలీలతోనే మగవారు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, కలకత్తా, బీహార్ ఇలా పలు రాష్ట్రాల నుంచి ఈ వరి నాటిన సీజన్లో పనుల కోసం వచ్చి వారు ఇక్కడ ఏజెంట్ల ద్వారా వ్యవసాయ పనులు అన్నదాతలతో మాట్లాడుకుని ఈ వరి నాట్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. గతంలో ఇక్కడ స్థానికంగా ఉండే వ్యవసాయ కూలీలతోనే వరి నాట్ల ప్రక్రియ కొనసాగేది. ముఖ్యంగా వారికి యాసింగ్ సీజన్లో కానీ వర్షాకాలం సీజన్లో కానీ నాట్ల ప్రక్రియలో ఉపాధి దొరికేది. తర్వాత పరిస్థితుల్లో మార్పుల వల్ల ఈ ఉమ్మడి వర్ణి మండల పరిధిలోకి ఇతర ఒక 60-70 కిలోమీటర్ల నుంచి కూడా వ్యవసాయ కూలీలు ఉదయం 4 లోపు వచ్చి వర్ణి చౌరస్తా ఉండడం, దాదాపు 50-60 కిలోమీటర్ల పరిధిలో రైతులు వచ్చి వీరిని మాట్లాడుకుని వాహనాల్లో తరలించి వరి నాట్ల ప్రక్రియ ముగించేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూలీల కొరత ఏర్పడింది. అలాగే ఈ ఇతర రాష్ట్ర కూలీలు అధికంగా రావడం వల్ల ఈ కూలీలు, ఇతర రాష్ట్ర కూలీలు వారే ఒక 40-50 మంది ముఠాల కింద ఏర్పడి వచ్చి అన్నదాత ఏర్పాటు చేసిన అక్కడక్కడ ఉన్న షెడ్లలో ఉండి ఈ ఏరియా మొత్తం కూడా గ్రూపుల కింద ఏర్పడి మొత్తం వరి నాట్ల ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విధంగా స్థానికంగా ఉండే వ్యవసాయ కూలీలకు పని మాత్రం ఇబ్బందికరంగా మారింది. అదేవిధంగా అన్నదాతలకు కూడా కూలీల కొరత అనేది ఏర్పడకుండా ఇతర రాష్ట్ర కూలీల వల్ల పని సులభంగా అయిపోతూ ఉంది. కాబట్టి ఈ ఇబ్బందుల దృష్ట్యా అన్నదాతలు ఇతర రాష్ట్ర కూలీలని వరి నాట్ల ప్రక్రియలో ఉపయోగించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ప్రస్తుతానికి హమాలీ రంగంలోను, పశువుల షెడ్ రంగంలోను ఇలా ఎన్నో రకాల్లో ఇతర రాష్ట్ర కూలీలు ఉపయోగించడంతో పాటు ఈ వ్యవసాయం కూడా పూర్తిగా వరి నాట్ల ప్రక్రియ అన్నది ఇతర రాష్ట్రాల వల్ల నాట్లు వేసే ప్రక్రియ చేతులకి వెళ్ళిపోయిందని చెప్పాలి. కాలానుకూలంగా కొన్ని మార్పులు సహజమైనప్పటికీ ప్రస్తుతం అయితే ఈ పరిస్థితి ఇలా కొనసాగుతూ ఉంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎస్వి ఛానల్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.